హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. ఇవాళైతే నేను గుత్తి వంకాయ కాజు ఫ్రై అండ్ టమాటా పులుసు రెండు అయితే చేయబోతున్నాను. టమాటా పులుసు కోసం టమాటాలని తొడుములు తీసి 4 పక్షాలుగా కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా నాట్లు పెట్టుకుని, కుక్కర్లో 2 గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి వెలిగించుకున్నానండి. దానికి నూపడం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని నూపప్పునైతే వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈలోగా అయితే ఒక 5 విజిల్స్ అయితే వచ్చాయి. టమాటాలు కట్టేశాను. ఈ నూపడంలోకి 2 ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఇవి కూడా వేసి ఒకసారి వేయించుకుని బాగా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడంత జీడిపప్పు అందులో వేసుకోవాలండి. ఇది కూర కోసం అనమాట. ఈ జీడిపప్పు వేగేలోగా ఈ కుక్కర్ అయితే ప్రెజర్ పోయింది. ఇప్పుడు ఇది కన్నాల ప్లేట్లోకి అయితే వార్చేసుకోవాలి. జీడిపప్పు వేగిపోయింది, తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఈ వంకాయల్ని 4 పక్షాలుగా కోసుకున్నాం కదా, ఇవి అయితే మూకుట్లో వేసుకుని వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా ఈ టమాటాల పైన ఉన్న తొక్కలైతే తీసేసుకుని ఇది మెత్తని గుజ్జులా అయితే ఎనిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయలు మొత్తం అన్ని వంకాయలను కూడా స్టెప్ బై స్టెప్ వేయించేసుకుని ఈలోగా నూపడం చల్లారిపోయింది. ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకోవాలి. ఇదిగోండి, పులుసుకి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయలన్నీ అయితే ఒక డిష్ అవుట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులోకి మనం ఆడిపెట్టుకునే నూపడం అయితే వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిగతా వాయువులో వంకాయలు కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ టమాటా పులుసులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే పంచదార, చిటికెడు పసుపు, సరిపడినంత సాల్టు వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఇప్పుడు కూరలోకి అయితే ఒక 4 పచ్చిమిరపకాయలు ఈ నూనెలో వేసి ఒకసారి మూత పెడితే తొళ్ళకుండా ఉంటాయి. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకుని జీడిపప్పులో వేసేసుకుని అవి తీసేసిన తర్వాత మనం పులుసుకి పోపు అయితే పెట్టేసుకోవాలన్నమాట. దానికోసం ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలను అయితే ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేగాక కరివేపాకు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం అయితే ఇంగు వేసుకోవాలండి. ఇంగు వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం పులుసు మిశ్రమాన్ని ముందుగానే రెడీ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చీలికల్లా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని చిటికెడు పసుపు, ఉల్లిపాయ ముక్కలకు సరిపడంత సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసుని ఇందులో పోసేసుకుని మూత పెట్టుకుని కొంచెం కొత్తిమీర అయితే పైన వేసేసుకుంటే మనకి పులుసు రెడీ అయిపోతుందండి. బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకోవడమే అండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగానే వేయించుకున్న గుత్తి వంకాయలు అయితే వేసుకుని వంకాయలకు సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, సరిపడంత కారం వేసి ఒకసారి కుదుపుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అయితే వేయించుకున్నాం కదా, ఇవి కూడా ఇందులో వేసేసి కుదిపేసుకుని డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కాజు ఫ్రై అండ్ టమాటా పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.